క్రీస్తు ముందు ప్రియమైన సంగమ, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధనలో మహాదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మనము గమనించాలి. తద్వారా మన ఆత్మీయతను, మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము అత్యంత పరిశుద్ధతలోనికి నడిపింపబడి మహాదేవునికి లోకంలో సాక్షిగా ఉండటానికి ఇదిన వాక్యాన్ని మనకు దేవుడు అందజేస్తున్నాడు. చదవబడినటువంటి వాక్యములో భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి యోనా భక్తుని యొక్క స్వయం ఆలోచనలు దేవుని మనోగతాన్ని ఎరిగి కూడా మన స్వయం ఆలోచనలతో మన జీవితాన్ని గడుపుతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం అదే. మనకేమో జ్ఞానం ఉండొచ్చు, మనకేమో ఆత్మీయతతో కూడిన ప్రతి పరిస్థితి సిద్ధీకరింపబడి ఉండొచ్చు. అయితే దేవునికి మనకి మధ్యన అవగాహన అనేది ఒకటి ఉన్నది. ఆ అవగాహన చొప్పున మన యొక్క క్రమాన్ని నడిపించాలి. కానీ దేవుని విషయంలో మాత్రం ఏ మాత్రము మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఏ విషయంలోనూ అతడు దేవునికి సమకూలతతో కూడినటువంటి ఆలోచన కలిగి లేడు. ఏ విషయంలో కూడా లేదు. మన దైవజనుడు, ప్రవక్త, మన ప్రార్థనా వీరుడు, దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి వాడు, దేవుని గుణగణాలను ఎరిగినటువంటి వాడు, ఏ మాత్రం కూడా అతనిలో కొదువ లేదు దేవుని గురించి. అయితే ఇక్కడ దాగి ఉన్న సత్యం ఏంటంటే, ఆయన ఒక పని చెప్పినప్పుడు మనుష్యులమైన మనము అనగా ఒక ఆజ్ఞను ఇచ్చినప్పుడు, ఒక నిబంధనను ఇచ్చినప్పుడు, ఒక క్రమాన్ని మనకు బోధించినప్పుడు, ఆ క్రమం చొప్పున మనల్ని జీవించమన్నప్పుడు మనము ఆయన అంతే చెప్తాడే, ఆయన కనికర సంపన్నుడు, దయాద్ర హృదయుడు. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న సత్యాల్ని ఏ మాత్రము కూడాను ఆయన మనకు చెప్పినట్లుగా చేయడు అనే భావన కలిగినటువంటి ఈ వ్యక్తిని ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా మన ఆత్మీయతలో సిద్ధపరచబడిన కృపను పొందిన వారముగా ఉంటున్నప్పుడు ఏ మాత్రము కూడాను జవదాటక, నిబంధనలను దాటక, వాక్యానుసారము జీవిస్తూ ఏ మాత్రమును ఆయన మాటకు విరోధంగా ఉండక జీవించే దృఢమైన నమ్మకాన్ని, కాంక్షను కలిగి మన నీతిని, విశ్వాసతను కలుగు చేయాలంటున్నాడు. ఆయనేమో
వారికి నాశనం కలుగుతుంది. ఇదే వారికి నీవు వెళ్ళి వారితో చెప్పు అన్నాడు. వాస్తవమే, నిన్నే వారితో చెప్పమన్నారు దేవుడు. మరి ఈయన నిన్నే వారితో చెప్పాలా లేదా? ఈయన సొంత జ్ఞానాన్ని అక్కడ చూపిస్తున్నాడండి. నువ్వు మంచి దేవుడు కదా, కాబట్టి నేను ఎందుకు చెప్పాలి? నేను తప్పు చేస్తున్నవారు కదా. ఇక్కడ చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాగ మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే స్వార్థము, మానవ నైజము, ఇలాంటి గుణగణాలతో బంధింపబడి లోకములో ఎలా ఉంటామంటే దేవునికి విరోధంగా ఉండడం నేర్చుకున్నాం. నీవు మంచివాడివే, దైవజనుడివే, దేవుని యొక్క వాగ్ఞానుసారం జీవించేవాడివే. నీలో ఉన్నటువంటి తపన నీవు ఎదుటి వ్యక్తి దగ్గర వాక్యమును బోధించడానికి విరోధంగా నీ మనస్సును ఉంచుకోకూడదని, వాక్యంలో సత్యం ఏదైతే అదే బోధించు. అది బోధించక నువ్వు వాక్యానుసారం జీవించక దేవునికి విరోధంగా ఉండటం అనేది మహాదేవుడు కోరుతున్నాడు. అలా ఉండవద్దు, అలా ఉండవద్దు. నాకున్నటువంటి తలంపులు వేరు, నా తలంపుల ప్రకారమే నేను చెప్తాను, కానీ నేను ఏమాత్రము కూడాను మిమ్మలను భయభ్రాంతులను చేసే స్థితి సంఘములో ఉంచదని చెప్తున్నారు. దైవజనుడు కూడా వాక్యమును బోధించేటప్పుడు అనేకములైనటువంటి సత్యాలు బోధించాలి. ఈ సత్యాలు బోధించడం వలన వారికి ఏ మాత్రము కూడాను దేవునికి దూరస్తులుగా ఉండే మనస్తత్వాలు వస్తాయి, కానీ సమీపస్తులు ఉండే మనస్తత్వాలు రావని నువ్వు భావం కలిగి ఉంటే అది వచ్చిదే అని దేవుడు చెప్తున్నాడు. అదే యోనా భక్తుడు గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటని ఒకసారి మనం గమనిద్దాం. యోనా భక్తుడి యొక్క మాటని ఒకసారి మనం గమనిస్తాం. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి యోనా స్ట్రైట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయంలో మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 10వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. అందుకు యెహోవా దీనిని బట్టి మనుష్యుని మీద దేవునికి ఎంత ప్రేమగా ఉంటుందో. మనుషునికి ఏమో ద్వేషం. ఒక మనుష్యుని ప్రేమించే మనస్తత్వాన్ని కోల్పోయారు. నీ దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ఈ యొక్క జనాంగాన్ని అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు బహు పశువులను గల నినెవే మహాపురము విషయంలో నేను కదా విచారపడవద్దా? కుడి ఎడమల ఎరుగని జనమును మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మన యొక్క మనోగతాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. ఆయన దృష్టిలో మన హృదయాల గురించి చెప్తున్నారు.
ఏమని చెప్తున్నారంటే, నిబద్ధత కలిగిన వారు, నిశ్చలత కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, ఆత్మీయతలో సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు కలిగిన వారు అని చెప్పి, వారు ఎక్కడ నాశనం అవుతారేమోనని వారు దేవునికి విరోధంగా జీవిస్తున్న ఒక సందర్భాన్ని గురించి మాట్లాడారు. కానీ వారిపై ద్వేషం ఉండి, కోపం ఉండి మాట్లాడలేదు. జరగబోతున్నటువంటి దుర్ఘటనని చూచి వాడిని మారు మనసు పొందమని పంపాడే. కానీ ఏ మాత్రము కూడా దేవునికి మానవుని ఎడల విరోధము లేదు అని గమనించండి. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి వాళ్ళ మనకు కూడా ప్రతి విషయంలో కూడా రీజనింగ్కి వెళ్తాం, మెటీరియలిజంకి వెళ్తాం. ఏ విధంగానూ దేవునికి సానుకూలమైనటువంటి మనసుతో మన విశ్వాస జీవితాన్ని గడపం. స్వంత ఆలోచనలతోనే మనం గడుపుతాం. కానీ దేవునికి ఇష్టమైన రీతిలో మన ఆలోచనలో గడపం. చూడండి, దేవుడు ఏమంటున్నాడు మన గురించి. మహాదేవుని యొక్క 1వ వచనాన్ని చదువుతాను. 4 ఏమంటున్నాడు తల్లి? బహుశాంతమును, జాలియు, కటాక్షమును, కృపయు గల దేవుడై ఉంది. ఇందులో 4 మాటలు కూడా ఎలాంటి మాటలండి? కటాక్షము, జాలి, అత్యంత కృప, మామూలు కృపగా ఇంతుండి కూడా ఆయనకి ఎందుకు వారిని మారు మనసు పొందమంటున్నాడు? కారణం ఏంటంటే వాళ్ళు నాశనం అవ్వకూడదు. కాబట్టి మనము రక్షింపబడిన వారము, క్రీస్తు ప్రభువు వారి రక్తంలో శుద్ధీకరింపబడిన వారము, మహాదేవుని మహాకృపను బట్టి బలపరచబడిన వారము. మనము ఏ రీతిగా ఉండాలి? మన స్వంత జ్ఞానం చొప్పున జీవించక, దేవునిపై ప్రార్థన శక్తితో కూడిన స్థితిని కలిగి ఉండి దేవునికి విరోధమైన జీవితాలు జీవించకూడదు. ఎందుకని వారందరినీ దేవాది దేవుడు వెళ్ళి తెలియచేయమని అన్నాడంటే, దేవాది దేవుడు తెలియజేసిన మాట చూడండి. రెండవ వచనము 1వ అధ్యాయంలో చదవండి. దేవుని దృష్టికి దూసుకోవాలి, కానీ మన దృష్టికి తగ్గట్టు కాదండి. ఆయన దృష్టిలో అన్ని తెలుస్తాయి. కాబట్టి ఆయన మీద ఆధారపడాలి, ఆయన వాక్యంపై ఆధారపడాలి, ఆయన ఆత్మీయతలో బలపరచబడాలి. ఆయన స్థితిని మనం పొందుకొని ఆశీర్వాదాలు పొందాలి. ఇక్కడ అదే జరిగింది కదండి. ఎవరికి మరణం లేకుండా చేశారు, ఎవరికి మరణం లేకుండా చేశారు. ఇంకా ఆయన కోరుకున్నటువంటి ఆ స్వరచిత్త విషయంలో ఒక ఖండితంగా దేవాది దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడినట్టుగా చూస్తున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, 8వ వచనం చదివిన 4లో, మరియు చెట్టులతో
చచ్చుట మేలు అనుకున్నాడు. చావటానికే కదండి ఆయన విష్ణుకు పంపాడు దేవుడు. అయినా కూడా దేవుడు చంపాడా? ఆ ఫిష్లు రెండు రకాలు ఉంటాయంట. ఒకటి పండ్లు ఉంటాయంట ముందు, అవి ఆ పండ్లలో నుంచి లోపల పోవాలంటే కూడా కష్టం అంట. మళ్ళా తిరిగి ఒక ఊటింగ్ చేసుకోవాలంటే కూడా కష్టం అంట. కానీ దేవుడు ఎలా చేయాలి. రెండో రకం ఫిష్లో పంపాడు. ఏంటా ఫిష్ అంటే పండ్లు అంట. ఆ ఫిష్లోనికే పంపాడు దేవుడు. బట్ అప్పుడు ఒక ఏర్పాటు చేశారు, ఆ ఫిష్ ఉండకూడదని. ఆయన ఇలాంటి ఫిష్ని పంపి ఆ ఫిష్ ద్వారా వీరిని 3 రోజులు పంపిస్తారు. ప్రతి దానికి ఒక ఆలోచనతో చేస్తారు. కానీ మనకి మేలు జరగడానికి మన స్వంత జ్ఞానం చెప్పున నడకండి, ఆయనపై ఆధారపడండి. దాని పెద్ద గతి యుద్ధాలు చేయవలసిందా. ఆయనపై ఆధారపడే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. పేతురు భక్తుడు మాటను తెలియజేస్తాడు. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింత అంటే ఏంటి? బాధ, సమస్య, వేదన, దుఃఖము, నీవు తీర్చుకోలేనిది, నీవు బాధపడి దాని నుంచి బయటకు రాలేనిది, అది చింత. ఆ చింతను నీ సొంతంగా నువ్వు చెయ్యాలంటే కాదంటాడు దేవుడు. ఆయన మీద భారం అయ్యి ఆయన తప్పక నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి ఆత్మీయతలో బలపరిచి ఒక నూతనమైన శోభనిస్తాడని మనం గమనించాలి. మత్తయి 6:32 కూడా ఒక సత్యాన్ని చదువుకుందాం. మత్తయి 6:32 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అండర్లైన్ చేసుకోండి. మీకు ఏది కావాలో అన్ని ఆయనకు తెలుసు. మీరు ఎందుకంటే గమనించట్ల. ఇవి అన్నీ అన్నాడు, కొన్ని తెలుసు అన్నాడు. అన్ని తెలుసు అంట దేవాది దేవుడు నీ అవసరతులన్నీ. అప్పుడు ఏమంటాడు? అన్నీ ఆయన తెలుసు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండు. మొట్టమొదటిగా ఆటోమేటిక్ గా నీ అన్ని కూడా ఆయన తీర్చుకుంటాడు. ఇప్పుడు యోనాలు ఏంటి మైనస్ అని తెలీదా? దేవునికి తెలీదా? ఈయన ఎందుకు దేవుని మాట పట్టుకొని వెళ్ళి దాక్కుంటాడు, వేరే ఊరు వెళ్తాడు, వేరే ప్రయాణం చేస్తాడు. మనం కూడా దాదాపుగా అలాంటి వ్యక్తులమే. ఇప్పుడు అతని వల్లనే మనం జీవిస్తున్నాం. అతని వల్లనే మనం జీవిస్తున్నాం. అలాంటి జీవితాన్ని మనం ఉండకూడదండి. ఏ మాత్రము కూడా మనం ఉండకూడదు. స్వాస్థ్యతలో, నీతిలో స్థిరపరచబడిన ఆశీర్వాదాలు కలిగినటువంటి మనము
ఏ మాత్రము కూడా మన జ్ఞానం చెప్పున నడవకూడదు. యోనా ఆ రీతిగా నడిచి దేవుడికి ఇష్టడుగా ఉంది. అక్కడే అంటాడు యోనా భక్తుడు ఎంత గొప్ప సత్యాన్ని యోనానే చెప్తున్నాడు. చూడండి, యోనా అంటున్నాడు, వాడు ఎందుకయ్యా నువ్వు ఇక్కడ ఈ పని చేసావంటే 9వ వచనము 1వ అధ్యాయం యోనాలో ఈ సత్యాన్ని చదువుకున్నాడు. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకులో భూమికి సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. అన్నీ చెప్తున్నాడు. భయభక్తులు కూడా ఉన్నాయంట. నెక్స్ట్ చదువురా. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండేను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము ఆ మీదికి రాకుండా నిమ్మడించినట్లు మేము నీకేమి చేయవలని అతను అడుగుగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడు, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నెమ్మడించునని అతడు వారితో చెప్పినను. వారు అన్నీ తెలుస్తుంది యోనాకి. తెలియదని ఏమైనా ఉంది అక్కడంతా? ఏమైంది ఇప్పుడు యోనాకి? దేవునికి విరోధంగా యోనా భక్తుడు ఏం చేశాడండి? అంత భయభక్తులు గలవాడని చెప్తున్నాడు. మనం కూడా అంతేనండి, ఇదే స్టైల్లోనే మనం జీవిస్తాం, అదే స్టైల్లోనే భయభక్తులు కలిగి ఉంటాం. కానీ దేవునికి సమీపస్తులుగా ఉండలేకపోతున్నాం, దేవునికి విరోధస్తులుగా ఉంటున్నాం. దేవుడు చెప్తున్న మాటలు మనం గుర్తించాలి. దేవుని దీవెనలు ఉన్నాయని కూడా తెలుసు, అయినా వాక్యం ద్వారా వింటుంటాం, బైబిల్ చదవటం ద్వారా చదువుకుని గ్రహిస్తూ ఉంటాం, ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడుతుంటారు. అయినప్పటికీ మన క్రమంలోనికి వారిని నడిపించక మనకు మనముగా బలపరచబడిన విశ్వాసములో జీవిస్తున్నాం అనుకుంటున్నాం. యోనా వలె భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. చూడండి, దీవెనలు ఉన్నాయని బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 33:22లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాను. ఎగ్జోడస్ 33:22. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను తప్పిదను. ఎందుకండి ఎంత జాగ్రత్త తీసుకోవాలి దేవుడు మోసెస్తో? ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకోవాలి? ఆయన మహిమన చూడలేము కాబట్టి నీ దేవుడు ఏం చేస్తున్నారంటే 2 కొండల సందులో పెట్టాడంట. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక చేతిని అడ్డం పెట్టి అతనికి ఆ మహిమ ద్వారా వచ్చే శక్తిని పోగొట్టుకుని ఉండాలని, ఆయన చూడకుండా ఆయన జీవించాలని దేవాతి దేవుడు అంటే ఏం చేస్తున్నారండి? దేవుడు ఏ మాత్రము కూడా నువ్వు ఆయన ప్రేమ కొదవలేదు. అయినప్పటికీ ఆయన కథలాగా వింటాం, కానీ నీకు అంత జరుగుతుందని తెలియదు. నీకైనా అదే దేవుడు, నాకైనా అదే దేవుడు. మనం అది గ్రహించలేక
మన స్వంత జ్ఞానంతో నడుపుతుంటాం. కీర్తనలు 57:1 ఒక మాట చదువుకుంటాం. కీర్తనలు 57:1. నన్ను కరుణింపుము ఆ. దేవా, నన్ను కరుణింపుము. ఆ. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఆ. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. శరణుజొచ్చి ఉన్నాను. భక్తుడైన దావీదు ప్రార్థన ఇది. శరణుజొచ్చి ఉన్నానంటే ఏంటండి? ఒక సమస్యలో ఉన్నప్పుడు మనంతటికి మనంగా తగ్గించుకొని మనం ఏమీ లేవని తెలియజేసే స్థితినే శరణు. ఏ మాత్రము మనకి ఏమి లేదని శరణాగ్రతలు అనే మాట మీరు వింటారు. ఒకసారి మన ఇండియాకి శరణాగతులకు ఎవరు వచ్చారు? ఇండియాకి ప్రక్క దేశమే బంగ్లాదేశ్. అంటే వాళ్ళకి అక్కడ ఏమి లేదు, ఇక్కడ కూడా ఏమి లేదు. సిటిజన్షిప్ లేదు, ఆహారం లేదు, ఉండడానికి చోటు లేదు, ఏమి లేదు. కానీ వారు వచ్చి ఇక్కడ జీవిస్తానికి వస్తే వాళ్ళని ఏమంటారంట? శరణాగతులు. అలాంటి స్థితి విశ్వాసం ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థించేప్పుడు అలాంటి దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. మనం ఏదో దాన్ని ఒక స్టైలిష్ గా ప్రార్థన చేస్తుంటాం. లేదండి అలా వద్దండి. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఆ శరణుకి వచ్చే మనస్తత్వం ఉండాలి. కానీ మనకు మనముగా ఆశీర్వదకరంగా మార్చబడ్డామన్న స్థితిలో వద్దు. నువ్వు ఆశీర్వదించబడినా ఆ రీతిగానే ఉండాలి. మరి యొక్క మాటని మత్తయి 23:37 ఒక సత్యాన్ని చదువుకుందాం. 23:37 మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మాథ్యూస్ 23:37. స్తోత్రం. పోయేది దేవుడు చెప్తున్నాడండి. ఆయన మనోభావాన్ని, మన స్టైల్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తున్నారండి. అలా వండుకూడదండి. చివరి మాట ఏంట్రా? దేవాది దేవుడు మాట్లాడింది, నేను చేర్చుకోవాలని వింటుంది కానీ మీరు మనం అదే ఇప్పుడు జరుగుతుంది. స్థానంగా ఆశీర్వాదాలు పొందాం. ఆశీర్వాదాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నా మనం పొందాం. కారణం ఏంటంటే మన మెటీరియలిస్టిక్ జ్ఞానంతోనే మనం లోకం గడుపుతున్నాం, కానీ ఆత్మీయ జ్ఞానంతో నడపలేకపోతున్నాం. యెషయా భక్తుడు కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. 25:4 ఒక మాటని తెలియజేస్తున్నటువంటిది. అది చాప్టర్ యెషయా 25:4. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశంలో ఎండవేడి అనుభవనట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణచివేయబడిన. బలత్కారుల జయకీర్తన అణచివేయబడదు. ఈ దేవుడు ఒకవేళ బలత్కారుని మీపై ఏదైనా చేయాలని ఆలోచించినా వారిని అణచివేస్తారు. ఇవాళ ఉండాలి. 51:16 యెషయాలో మహాదేవుడు తెలియజేస్తున్నారు. 51:16. నేను ఆకాశములను స్థాపించినట్లును
భూమి పునాదులను వేయునట్లును ఆ, నా జనము నీవే అని ఆ, సియోనుతో చెప్పునట్లును ఆ, నీ నోట నా మాటలు ఉంచి ఆ. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఏంటంటే ఆయన మాటలు కప్పి వేయినట్లు నీ నోటి మాటలు ఉంచి ఆ. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నీ దేవుడు ఆయన హస్తంతో నిన్ను కాచి కాపాడే దేవుడు అయినప్పటికీ అది సింప్లిఫై చేసి మనం ఆలోచిస్తున్నాం, కానీ దాన్ని ప్రగాఢంగా నమ్మి ఆయన చేయబోతున్న కార్యాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. మళ్ళీ ఆ వాక్యం జరుగుతుంది, చాలా చక్కని వాక్యం దేవుడు చెప్తున్నాడు. నేను ఆయన ఆకాశములను స్థాపించినట్లును ఆ, భూమి పునాదులను వేయునట్లును ఆ, నా జనము నీవే అని ఆ, సియోనుతో చెప్పునట్లును ఆ. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీటిలో నిన్ను. కాబట్టి ఎందుకని అంత స్పెసిఫికేషన్ ఉండాలి దేవుని ప్రేమకి? అయినప్పటికీ మనకున్నటువంటి లోకరీతిగా ఉన్నటువంటి జ్ఞానము వాటిని గ్రహించలేకపోతుంది. అది గ్రహించలేకే నోవాహుకి దేవుని యొక్క ఆజ్ఞల్లో కోపం వచ్చింది, దేవుని యొక్క మాటలో కోపం వచ్చింది. ఆ విధమైన కోపము వాక్యంలో విన్నప్పుడు రాకూడదు. దేవునిపై కోపం రాకూడదు. అసలు అది లైఫ్ లో పెట్టుకోకూడదు, ఏ విషయంలో కూడా. అది అనుకోండి. చూడండి, ఆది కాండము 4:5 ఒక వ్యక్తి బ్రదర్స్ ఉన్నారు. ఆ యొక్క బ్రదర్స్ లో ఒకరికి ఎంతో కోపం వచ్చింది. ఎప్పుడు ఆ చిన్నవారిని దేవుడు ప్రేమించాడని పెద్దవారి కోపం వచ్చి, ఆ కోపం ద్వారా ఏం చేశాడంటే తన యొక్క సహోదరుని మరణానికి గురి చేస్తాడు. చదువుతాను. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుడు చెప్తున్నాడు, వాకిటే పాపం పొంచి ఉంటుంది. మన యొక్క జీవన క్రమంలో సత్క్రియ అది చాలా డెఫినేషన్, నిర్వచనము, దాంట్లో లోతు అర్థంతో కూడింది. సత్క్రియ క్రియలు వాళ్ళందరూ నడిపిస్తాం. మనము సత్క్రియలు చేయటం అనేది మనకు చేత కాదు. అంటే సత్క్రియలు అనగా ఒకరి సహాయం చేయటం కానీ, ఒకరికి మేలు చేయటం కానీ, ఒకరికి ఆశీర్వదకరంగా మార్చడం కానీ, ఒకరికి దేవుని యొక్క ప్రేమను చూపించే స్థితి చూపించడం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు భక్తిగా ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని గురించి విమర్శిస్తూ ఉంటారు. దాన్ని కూడా దేవుడు అంటున్నాడు, సత్క్రియ చేయట్లేదు అంటున్నాడు. నెగిటివ్ ఫామ్ లో మన మైండ్ సెట్ ని తీసేయాలి. దేవుడు అదే యోనాను గురించి మాట్లాడటం, మనతో మాట్లాడటం ఉంటారు. డిఫరెంట్ యాటిట్యూడ్స్ గలవాళ్ళు ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు భక్తుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుంటున్నాం. యాకోబు 1:20. శక్తిగల వాక్యమును ఇప్పుడు అది జరుగుతుంది. ఒకవేళ అలాంటి వాక్యం కనుక మనకు వస్తున్నది అని అంటే ఏం చేయబట్టినాడు? సాత్వికత్వముతో. సాత్వికత్వం ఏముంటుంది?
ఏ మాత్రం కూడా వేషధాలు ఉండవు, ద్వేషం ఉండదు, కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు. వాక్యం విన్నప్పుడు అక్కడ జరిగింది అదే. అన్నదమ్ముల విషయంలో అంగీకరించలేకపోయాడు తన సహోదరుని యొక్క పర్ఫెక్ట్ వర్షిప్ అంగీకరించలేకపోయాడు. ఒకవేళ చెప్పాలంటే వాడు అన్నగారు శపించబడినటువంటి భూమిలో నుండి తీసుకుని వచ్చి దేవుని ఆరాధించాడు. ఈయనైతే ఆశీర్వదించబడిన పశువుల్లో నుంచి దేవునికి బలించి దేవునికి మేలుని సంపాదించాడు. చాలా సున్నితంగా ఉంటుంది బైబిల్ గ్రంథము. మనం ఆ రీతిగా ఉండాలి, కానీ మనకు తెలిసినదే జ్ఞానము అనుకోకూడదు. మహాదేవుడు మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండము 20:10 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ద్రోహులారా వినుడి, ఎవరినండి వాడు అన్నారా మాట అన్నదమ్ములిద్దరు? దేవుని సొంత జనాంగాన్ని. దేవుడి కోపం రాదండి. ఎలాంటి కోపం వచ్చిందంటే నిత్య జీవానికి వారసు లేకుండా చేశాడు, కణాన్ని చూడలేకుండా చేశాడు. 40 ఏళ్ళు ప్రయాణం చేశారు, కానీ ఆయన మనుషుల్ని మనం తోలనాడినప్పుడు ఆయన ఏ మాత్రం కూడా చాలా సున్నితంగా ఉంటుంది దేవుని యొక్క మనస్సు. మనము అవన్నీ గ్రహించి జీవించడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆ కృపను మనం పోగొట్టుకోకూడదు. చూడండి, అపొస్తలుల కార్యములు 11:23 కృపను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. కృప ఏ విధంగా ఉన్నది? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఒక ఎవిడెన్స్ చూస్తున్నాడు అతను కూడా. ఆ కృపను చూచి అందరిని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు? అందరూ ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. కాబట్టి ఇప్పుడు మనం కృపలో ఉన్నావా? మనందరూ కూడా ఇప్పుడు దేంట్లో ఉన్నాం? కృపలో ఉన్నాం. ఆ కృపను బట్టి దేవుని ఆశీర్వదకరంగా స్థిరత్వంతో కూడిన ప్రేమను కలిగి ఉండాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు 4:6 మరి ఒక మాట తెలియజేస్తున్నాడు కృపను గురించి. దేవుడు అహంకారాలను ఎదిరించి కృప వలన మనకు వచ్చే యోగ్యత ఏంటంటే, నీ ఎదుట ఎవరైనా నీకు దుష్టులుగా ఉండి నిన్ను అవమానకరమైన స్థితిలో తీసుకొని వెళ్తే దేవుడు మాత్రము ఊరుకోడు. ఏ మాత్రము కూడా ఊరుకోడండి నీ దేవుడు. ఆ దేవుని సమక్షంలో ఈ దినాన మనము పొందుకున్నటువంటి స్థితులు ఆ యొక్క స్వర చెట్టుకే నువ్వు బాధపడ్డావే, 1,45,000 మంది జనాన్ని నేను ఎలాగా నాశనం చేస్తాను అనుకున్నావు కదా. కాబట్టి నీవు నేనంటే ఎంతో ప్రేమ దేవుడికి. ఆ ప్రేమను గురించి మనం ఆలోచించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. 1 పేతురు
5:15 కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఒకటి పేతురు 5:5 మహాదేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండడి, పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు మన వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మనకు దేవుడు కృపనిస్తానన్నారు. కృపలోనే మనం అందరం విస్తరింపబడి ఉన్నాం. మన మనస్తత్వాలు ఎలా ఉండాలని కూడా ఆయన ఒక సలహా ఇస్తున్నాడు. ఆ రీతిగా మనం బ్రతకడానికి, మన విశ్వాస జీవితాన్ని గడపడానికి, కొనసాగించడానికి మన మనస్సు స్థిరపరచబడాలి, ఆత్మీయతలో బలపరచబడాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాటారా, శ్రమలు వచ్చినప్పుడు, మిసరీస్ వచ్చినప్పుడు నువ్వేం భయపడదు. దేవుడు నీకు ఆశ్చర్యకరమైన స్థితి ఇచ్చాడు. వాక్యాలు చదువుకొని ముగించుకుంటున్నా. యాకోబు 5:1 సత్యాన్ని చదువు. పట్టినవి ఏంటంటే కూలి వాడి డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి, వాడికి ఇవ్వకుండా ఒకరి శ్రమకు సంబంధించిన ధనం మన దగ్గర ఉందనుకోండి, ఆ ధనం అంట మన పర్సుల్లో ఉంది, మన బీరువాల్లో ఉంది. అక్కడి నుంచి దేవుడికి పొరపడితే మామూలుగా ఉండదు దేవుని యొక్క వాక్యం. ఏ మాత్రము కూడా వదిలిపెట్టడు. ఆశీర్వాదకరంగా నేను మారుస్తాడు. కానీ అటువంటి చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు చెప్తుంటాడు. మనం అనుకుంటాం జ్ఞానంతో వాడికి డబ్బులు ఎక్కువ ఎగ్గొట్టేమని అనుకుంటాం. కానీ అవి అయినా వీడు మోసం చేసి డబ్బులు పేదవాడి సొమ్మంతా నా దగ్గర పెట్టుకున్నాడు, ఒకరి సొమ్మంతా మన దగ్గర పెట్టుకున్నాడని దేవునికి మొరపెడతాయట. అందుకని ఆ శ్రమల విషయంలో, పేదవాడి విషయంలో ఏమాత్రం మనం ఆ రీతిగా ఉండకపోతే రోమా 3:16 ఒక సత్యాన్ని చదువుకుందాం. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. ఎప్పుడైతే మనం దేవునికి విరోధంగా ఉంటామో మన మార్గాలు ఏదో ఉంటుందట, నాశనము, కష్టాలు. వద్దండి, మనకు అంత శ్రమ వద్దు. వాక్యం చెప్తున్నాడు. ఆ రీతిగా మనం ధైర్యంతో మన జీవితాన్ని గడుపుతున్నాం. ఒక నూతనమైన శోభను పొందుతున్నాం. ఒక నూతనమైన శక్తిని మనం పొందుకొని దేవునికి సాక్షులుగా ఉన్నాం. కానీ మనముగా ఆశీర్వదకరమైన స్థితులను పొందేమని ఆశను కలిగి ఉండొద్దని దేవుడు మహాదేవుడు మాట్లాడు. శక్తివంతమైన దేవుని మహాకృపను బట్టి మన జీవితాలు
ఎలా ఉండాలంటున్నాడు. 2 కొరింథీ 1:12 సింపుల్ లైఫ్. 2 కొరింథీ 1:12 మన జీవితాలు ఎలా ఉండాలి? నా అతిశయం ఏదనగా అంతే. వ్యక్తిగతంగా దేవుడు చెప్తున్నాడు. వ్యక్తిగతంగా దేవుడు చెప్తున్నారు. మన మనస్సాక్షికి తగినట్టుగా కాకుండా నీతియుక్తమైనటువంటి జీవితాలు దేవుడు ఏదైతే ఉందో వాటిని మనం చేసినప్పుడు అప్పుడు నీ మనస్సాక్షి దేవుడికి ఒక సాక్ష్యం ఇస్తుంది. నీ మనస్సాక్షిని దేవుడు నిష్కళంకమైన రక్తంతో శుద్ధీకరించాడు. ఆ రక్తాన్ని నువ్వు గమనించాలి. దేవుని రక్తాన్ని గమనించాలి. నీ కొరకు నీ మనస్సాక్షి ఏ మాత్రము కూడా లోకరీతిగా ఉండకుండా ఆత్మీయతలో వచ్చడానికి దేవుడు బలపరిచాడు. మహాదేవుని యొక్క 1 పేతురులో మన యొక్క యాకోబు 4:6 ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు 4:6 ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ. జాగ్రత్తగా వినండి. మన యందు ఏముంది? ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంది. మీలో ఒక దేవుడు ఉన్నాడు. మీలో ఒక దేవుడు ఉన్నారు. కాబట్టి మీరు ఒక్కరే కాదు జీవించేది లోకంలో. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆ ధైర్యంతో మీరు జీవించాలి. కానీ నేను ఒక్కడనే ఏదో పోగొట్టుకున్నానే వేదన వెదక ఉండొద్దు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాను దేవుడు. అట్టి స్థితిని నువ్వు పొందుకోవాలి. యోనా భక్తుడు మనకు చాలా నేర్పడి వేళ ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడిన మనము మహాదేవుని యొక్క ఆత్మతో నింపబడిన పరిస్థితిని స్వీకరించబడిన ఆశీర్వాదాలు పొందుతున్న మనము మన జీవితాన్ని వాక్యానుసారంగా జీవించడానికి స్థిరపరచబడి క్రమపరచబడతాము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యములు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కీర్తింతు